సొంత పార్టీ కార్యకర్తని సర్వనాశనం చేశారు. రాజకీయ నాయకులు, పోలీసులు కుమ్మక్కై నా ఆస్తులు బలవంతంగా రాయించుకున్నారు. ఎదురు తిరిగితే భార్యను, కుమార్తెల జీవిత నాశనం చేస్తామని బెదిరించారు. అక్రమ కేసులు బయనించి జైలుకు పంపించారు. వ్యాపారంలో నేను సంపాదించిన ఆస్తులన్నీ సొంత పార్టీ వాళ్ళే లాక్కోవడంతో రోడ్డున పడ్డాను. ఇది ప్రకాశం జిల్లా టంగుటూరు టీడీపీ కార్యకర్త కారుమంచి సురేంద్ర ఆవేదన. శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్లో తనకు జరిగిన అన్యాయంపై కారుమంచి సురేంద్ర భార్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. నేను గత 25 ఏళ్లుగా అధికార టీడీపీకి చెందిన కామని విజయ్ కుమార్, కామని బాలమురళి మోహన్ కృష్ణ, కామని రాజారంగ భూపతులకు చెందిన ప్రగతి టొబాకో ట్రేడర్స్ కంపెనీలో క్లర్క్, ఆ తర్వాత అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. కేవలం ఉద్యోగం మీద వచ్చే జీతం మీదే ఆధారపడకుండా కుటుంబాన్ని 2014లో నవ్య సప్లయర్స్ పేరుతో టెంట్ హౌస్, నవ్యాస్ డీజే, ఎస్సీడీ స్క్రీన్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. నా మేనల్లుడు నలతోటి సుధీర్ ఈ వ్యాపారాలను చూసుకుంటున్నాడు. 2022లో సింగరాయకొండలో ఒక రెస్టారెంట్ ప్రారంభించాను. ఆ తర్వాత రైతుల దగ్గర పొగాకు కొనుగోలు చేసి ఇతర కంపెనీలకు అమ్మడం ప్రారంభించాను. అలా కిలో 180 రూపాయల చొప్పున 50 టన్నుల పొగాకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేశాను. ఆ సమయంలో నేను పనిచేస్తున్న కంపెనీకి ఎగుమతి ఆర్డర్ వచ్చింది. మార్కెట్లో పొగాకు కిలో 260 రూపాయలకు చేరింది. దీంతో నేను పనిచేస్తున్న కంపెనీ యజమానుల్లో ఒకరైన బాలమురళీ కృష్ణం నా వద్ద ఉన్న పొగాకుపై కన్నేశారు. తక్కువ ధరకు తమకివ్వాలని ఒత్తిడి చేశారు. అందుకు నేను అంగీకరించలేదు. కిలో 260 ఉండగా కేవలం 200 ధరకు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి చేశాడు. మార్కెట్ రేట్ ఇస్తే నా పొగాకు ఇచ్చేస్తానని చెప్పారు. తక్కువ కులం వాడివి మా దగ్గర తింటూ మాకే ఎదురు తిరుగుతావా? నీ బతికెంత? నీవెలా వ్యాపారం చేస్తావో చూస్తాను అంటూ బెదిరించాడని సురేంద్ర వాపోయాడు. ఆ తర్వాత కిలో 250కి కొనుగోలు చేస్తానని, తన ఒంగోలు రావాలని నమ్మబలికాడు. అందుకు అంగీకరించి గతేడాది ఆగస్టు 28న ఒంగోలు బయలుదేరిన తనను మార్గ మధ్యంలో ట్రాఫిక్ సిఐ వై పాండురంగారావుతో పాటు మరికొంతమంది పోలీసులు అక్రమంగా ఎత్తుకెళ్లి నిర్బంధించారు. విపరీతంగా కొట్టి బెదిరించారు. హైదరాబాద్లో బీటెక్ చదువుతున్న నా పెద్ద కూతుర్ని నాశనం చేస్తామన్నారు. నా భార్యను, నా 2 ఆడపిల్లలను నీచంగా దూషించారు. గన్తో బెదిరించి ఆస్తి పత్రాలపై, ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకున్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్, డీఎస్పీ రాయపాటి సాంబశివరాల ఆదేశాలతో సిఐలు హాజరయ్య, పాండురంగారావు, ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు, కమలాకర్రావు మా ఇంటిపై దాడి చేసి 40 లక్షల నగదు, 400 గ్రాముల బంగారం, ఆస్తి పత్రాలను బలవంతంగా లాక్కుని వెళ్లారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆ సొమ్ము మొత్తాన్ని ఎస్పీ దామోదర్, డీఎస్సీ సాంబశివరావులు, బాలమురళీ మోహన కృష్ణకు అప్పగించారు. నన్ను, నా భార్య కమల, నా మెన్నలుడు సుధీర్ని మరోసారి అక్రమ కస్టడీలోకి తీసుకున్నారని కరియేటి పర్యంతమయ్యారు. కంపెనీ యజమానులు కామని విజయ్ కుమార్, బాలమురళీ కృష్ణ, రాజరంగ భూపతి ముగ్గురు, టంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడు చదలవాడ చంద్రశేఖర్ పోలీసుల సహకారంతో నేను కష్టపడి సంపాదించిన ఆస్తినంతా తమ పేర్ల మీద బలవంతంగా రాయించుకుని తనను రోడ్డుపై పడేశారని మొరపెట్టుకున్నాడు. 50 టన్నుల పొగాకు, ఫ్లాట్లు, కార్లు అన్నీ తమ పేర్లపై మార్చుకుని తనపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని, తన కుటుంబాన్ని సర్వనాశనం చేశారని వాపోయాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయంపై సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని, కానీ ఎటువంటి స్పందన రాలేదన్నారు. 2024లో పార్టీ కోసం సొంత డబ్బు ఖర్చు పెట్టి పనిచేశా. సొంత పార్టీ నాయకులే నన్ను సర్వనాశనం చేశారు. నాకు జరిగిన అన్యాయంపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ స్పందించాలి. నన్ను ఇబ్బందులకు గురి చేసిన కంపెనీ యజమానులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కారుమంచి సురేంద్ర వేడుకున్నారు.